నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుంది. ఇది వచ్చే 24 గంటల్లో బలహీనపడే అవకాశం అయితే ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అయితే అంచనా వేస్తుంది. మరోపక్క మనం చూసుకోవచ్చు నిన్న రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కూడా తేలికపాటి నుంచి కూడా మోస్తరు వర్షాలు అయితే కురిశాయి. అయితే వచ్చే రోజుల్లో వాతావరణం ఎలా ఉండబోతుంది, వర్షాలు కురుస్తాయా లేదా మనతో వివరించడానికి హైదరాబాద్ వాతావరణ శాఖ సీనియర్ అధికారి శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. సో ఆయన అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. నమస్తే సార్. సార్ ఇప్పుడు నిన్న చూసుకున్నట్లయితే కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. సో రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుంది వాతావరణం? మనకి గత 2 రోజులు బట్టి నైరుతి బంగాళాఖాతం, దాని సమీపంలోని మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో ఒక అల్పపీడనం కొనసాగుతోంది. ఈ అల్పపీడనం వల్ల మనకి ప్రస్తుతము ఈ గాలుల దిశలో మార్పులొచ్చాయి. గాలుల దిశలో మార్పులొస్తూ మనకి ప్రస్తుతము ఈ ఆగ్నేయ దిశ నుంచి, అలాగే తూర్పు దిశ నుంచి తేమతో కూడిన గాలులు తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించడం గత 2 రోజులు బట్టి జరుగుతోంది. దానికి తోడు మనకి ఈ ఫిబ్రవరి 2వ వారం నుంచి గ్రాడ్యువల్‌గా టెంపరేచర్‌లు కూడా ప్రస్తుతం మనకి 33 డిగ్రీలు దాచి ఇంచుమించు 35, 36 డిగ్రీల వరకు కూడా మనకి టెంపరేచర్లు పెరిగాయి. ఈ టెంపరేచర్లు పెరిగి ఇటువంటి తేమగాలులు ప్రవేశించినప్పుడు మళ్ళీ మనకి సాయంత్రం సమయంలో ఈ ఉరుములు మెరుపులతో కూడిన థండర్ స్టార్మ్ యాక్టివిటీ అనేది ఉంటుంది. ఆ రకంగానే మనం నిన్న చూసినట్టయితే మనకి ఆదిలాబాదు, కుమరంభీము, నార్త్ తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో ఈ ఉరుములు మెరుపులు జల్లులు పడినాయి. ఈరోజు కూడా పరిస్థితి ఈ అల్పపీడనం ఇంకా కొనసాగుతోంది. దీనికి తోడు మనకి ఈ మధ్య మహారాష్ట్ర ప్రాంతం నుంచి మరాఠ్వాడ ప్రాంతం వరకు ఒక ద్రోణి నడుస్తుంది. అలాగే మనకి ఈ కోస్టల్ ఒడిస్సా ప్రాంతం నుంచి మన ఉత్తర కోస్తాంధ్ర తీరం వరకు కూడా మరొక ద్రోణి ఉంది. ఈ రెండిటి వల్ల కూడా మనకి ముఖ్యంగా నార్త్ తెలంగాణ, అలాగే తూర్పు తెలంగాణ ప్రాంతంలో మళ్ళీ తేమగాలులు ప్రవేశించే అవకాశం ఉంది. ఈ నార్త్ తెలంగాణలోను, అలాగే తూర్పు తెలంగాణలోను ప్రస్తుతం మనకి 33 నుంచి 36 డిగ్రీల వరకు టెంపరేచర్లు కొనసాగుతున్నాయి. సో దీనివల్ల మనకి ఈరోజు రేపు కూడా కొద్ది జిల్లాల్లో మనకి ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని మనం వార్నింగ్ పెట్టడం అయింది. అయితే పెద్దగా భారీ వర్షాలకి అవకాశం లేదు. ఈ మాయిశ్చరు ప్రస్తుతం ఉన్న హీటు వల్ల ఏంటంటే ఒక మాదిరి వర్షం వరకే మనకి ఉంటుంది. అంటే మించి పెద్దగా భారీ వర్షాలకైతే అవసరం లేదు. మనకి ఈ ఆదిలాబాదు, కుమరంభీము, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాదు, ఇటువైపు తూర్పు వైపున ఉన్నటువంటి భద్రాద్రి కొత్తగూడెము, ఖమ్మము, మహబూబాబాదు, వరంగల్, హన్మకొండ ఈ ప్రాంతాల్లోనూ, అలాగే మన సిటీ ప్రాంతంలో కూడా రంగారెడ్డి జిల్లాలో కొద్దిపాటి జల్లులకి ఈరోజు అవకాశం ఉంది. సరే, మన హైదరాబాద్ విషయానికి వస్తే నిన్నటి నుంచి కూడా ఆకాశం మేఘావృతమై కనిపిస్తుంది. ఇదే సిచ్యువేషన్ కొనసాగుతుందా? మనకి మేఘావృతమై ఉంటుంది. ప్లస్ ఈరోజు సాయంత్రం కొన్ని ప్రాంతాల్లో కొద్దిపాటి జల్లులు పడే అవకాశం ఉంది. సార్ ఇప్పుడు మనం చలికాలం పూర్తి అయిపోయింది అనుకోవచ్చా? వింటర్ సీజన్, సమ్మర్ స్టార్ట్ అయింది అనుకోవచ్చా? మనకి ఈ ఫిబ్రవరి 2వ వారం నుంచి గ్రాడ్యువల్గా మనం చూస్తున్నాం టెంపరేచర్లు, మ్యాక్సిమం టెంపరేచర్లు, మినిమం టెంపరేచర్లు కూడా పెరుగుతున్నాయి. ప్రస్తుతం మినిమం టెంపరేచరు చూసుకున్నట్టయితే మనకి 18 నుంచి 23, 24 డిగ్రీల వరకు కూడా మినిమం టెంపరేచర్లు చేరుకున్నాయి. అలాగే మ్యాక్సిమం టెంపరేచర్లు కూడా 33 నుంచి 36 డిగ్రీల వరకు చేరుకున్నాయి. ఇది ఈ ఫిబ్రవరి నెల మనకి చలికాలం నుంచి వేసవికాలానికి మారే ముందు ట్రాన్సిషన్ మంత్. ఈ మంత్లో ఏంటంటే బోత్ మనం మినిమం మ్యాక్సిమం కూడా గ్రాడ్యువల్గా రైజ్ అవుతూ ఉంటాయి. సో ఇదే విధంగా ఈ నెలాఖరు వరకు కూడా కొనసాగే అవకాశం ఉంది. మార్చి నుంచి ఈ టెంపరేచర్లు మళ్ళీ గ్రాడ్యువల్గా, ముఖ్యంగా మ్యాక్సిమం టెంపరేచరు ఎక్కువగా రైజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సార్ ఈ టెంపరేచర్స్ ఇంక్రీజ్ అయినప్పుడు మనకి వడగల వర్షాలు కావచ్చు, క్యూములోనింబస్ మేఘాలు ఏర్పడి భారీ వర్షాలు కురిసే అవకాశం ఏమైనా ఉంటుందా? మనకి ఈ క్యూములోనింబస్ మేఘాలు, అలాగే వడగళ్ల వానకి ముఖ్యంగా ఏంటంటే మరింత హీట్ కావాలి. ప్రస్తుతం 33, 35 డిగ్రీల దగ్గర, అలాగే ఇప్పుడు ఉన్నటువంటి మాయిశ్చర్ కూడా పెద్దగా ఓ మాదిరి వర్షానికి, ఉరుములు మెరుపులు జల్లులకి సరిపోతుంది. కానీ మనకి వడగళ్ళ వర్షం పట్టడానికి ఏంటంటే ఇది మరింత హీట్, 36 డిగ్రీల నుంచి 40 డిగ్రీల వరకు హీట్ ఉన్న సమయంలో మనకి ఇటువంటి అల్పపీడనం కానీ, ద్రోణి కానీ ఏర్పడి మాయిశ్చర్ వచ్చినట్టయితే అటువంటివి మరింత ఫేవరబుల్గా ఉంటాయి. జనరల్గా మార్చి నుంచి ఈ హీట్ అవైలబిలిటీ అనేది ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు అందుకని అంత ఇంటెన్స్ స్టార్మ్స్కి అయితే ప్రస్తుతం అవకాశం లేదు. ఒక మాదిరి జల్లుల వరకే ప్రస్తుతం అవకాశం ఉంది. సరే, ఈసారి సమ్మర్ ఫోర్కాస్ట్ ఎలా ఉండబోతుంది? సమ్మర్ హెవీగా ఉండబోతుందా, ఎట్లా ఉండబోతుంది? మనకి మార్చి, ఏప్రిల్, మే నెలలో 3 నెలలు ఈ సమ్మర్ ఎలా ఉండబోతుంది అన్నది మనకి హెడ్ క్వార్టర్స్లో అనాలిసిస్ కంప్లీట్ అయ్యి ఈ నెలాఖరికి విడుదల చేస్తారు. దాని తర్వాత మనం తెలంగాణలో యాక్చువల్గా మనకి రాబోయే సీజన్ ఎలా ఉంటుందని మార్చి 1 తారీఖున మనం బులెటిన్ రిలీజ్ చేయడం జరుగుతుంది. సార్ మనకి ప్రెజెంట్ వాతావరణం చూసినట్లయితే వర్షాలు అక్కడక్కడ కురుస్తున్నాయి. సార్ ఈ సినారియో ఎప్పటి వరకు మనకు కొనసాగే అవకాశం ఉంది? మార్చి 1 వరకు ఇలానే ఉంటుందా?
ఏమైనా ఎండలు పెరిగే అవకాశం ఉంటుంది ఈ మధ్యకాలంలో? మనకి ఈ ఎండలు పెరుగుతూనే ఉంటాయి. ఈ వర్షం వల్ల మనకి ఎండ ఏమీ తగ్గిపోదు. ఈ ఎండ పెరగడం వల్ల పడే వర్షం ఇది. ఈ మనకి టెంపరేచర్ తక్కువ ఉంటే ఈ వర్షం కూడా పడదు. టెంపరేచర్ తక్కువ ఉండి మనకి ఇలా మాయిశ్చర్ వచ్చినప్పుడు మార్నింగ్ టైంలో మనకి ఫాగ్ వస్తుంది శీతాకాలంలో తప్పించి వర్షం రాదు. మనకి ఈ వర్షం రావాలంటే వేడిమి ఎక్కువ ఉండాలి. సో ఈ పరిణామం ఇంకా మనకి టెంపరేచర్ పెరిగే కొద్దీ ఇలాంటివి పెరుగుతూ ఉంటాయి. టెంపరేచర్ పెరిగి మాయిశ్చర్ వచ్చినప్పుడల్లా ఈ మాయిశ్చర్ ఏమవుతుందంటే వేడి వల్ల పైకి తీసుకెళ్ళిపోగలిగే శక్తి ఉంటుంది. థర్మల్ ఎనర్జీ అని మనకి సర్ఫేస్ ఎక్కువ వేడెక్కినప్పుడు ఈ వేడిగాలు కింద నుంచి పైకి పోవడం వల్ల వచ్చిన మాయిశ్చర్ కూడా పైకి పోయి క్లౌడ్ ఫార్మేషన్ ఉంటుంది. మనకి శీతాకాలంలో ఇటువంటి మాయిశ్చర్ వచ్చినప్పటికీ ఈ థర్మల్ ఎనర్జీ ఎక్కువగా లేక మనకి పగటిపూట టెంపరేచర్లు ఎక్కువగా లేపడం వల్ల మాయిశ్చర్ అంతా లోవర్ లెవెల్లో ఉండిపోయి మనకి తెల్లవారుజామున టెంపరేచర్లు బాగా పడిపోయినప్పుడు ఆ మాయిశ్చర్ అంతా మనకి లోవర్ లెవెల్లోనే క్లౌడ్గా ఏర్పడిపోతుంది. దాన్ని మనం ఫాగ్, ఈ పొగమంచు అని అంటాం అనమాట. సో మనకి టెంపరేచర్లు పెరగడం వల్లే ఈ వర్షాలు వస్తాయి. సో ఇవి పోయే కొద్దీ మనకి మార్చ్, ఏప్రిల్, మే నెలలో కూడా ఈ టెంపరేచర్లు పెరుగుతూనే ఉంటాయి. కాబట్టి ఇలా పెరిగినప్పుడల్లా మనకి ఈ తేమగాలు, ఇటువంటి ద్రోణులు, అల్పపీడనాలు వచ్చి తేమగాలి వచ్చినప్పుడల్లా మనకి ఈవినింగ్ సమయంలో ఈ క్యుములోనింబస్ మేఘాల వల్ల వర్షాలు పడటం అనేది సాధారణం. అయితే దీనివల్ల మనకి టెంపరేచర్లు తగ్గిపోవటం అంటూ ఉండదు. ఆ రోజు ఎక్కడైతే వర్షం పడిందో ఆ రోజు అక్కడ 2-3 డిగ్రీలు తగ్గినా మళ్ళీ గ్రాడ్యువల్గా మ్యాక్సిమం టెంపరేచర్లు అనేవి పెరుగుతూనే ఉంటాయి. సార్, రేపటికి సంబంధించి మనకి ఏదైనా జిల్లాలకు వర్ష సూచన ఇచ్చారా? ఏ జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉంది? మనకి రేపు కూడా ఇటు నార్త్ తెలంగాణలోని ఆదిలాబాదు, కుమరంభీము, మంచిర్యాల, ఇటు జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెము, ఖమ్మము, అలాగే మన సిటీలోని రంగారెడ్డి, మెడ్చల్, మల్కాజ్గిరి జిల్లాల్లో కూడా కొద్దిపాటి జల్లులు పడే అవకాశం ఉంది. అలాగే హన్మకొండ, వరంగల్ ఈ ప్రాంతంలో కూడా మనకి కొద్దిపాటి జల్లులు రేపు కూడా పడే అవకాశం. ఓకే, థ్యాంక్ యూ. చూశారు కదా, నైరుతి బంగాళాఖాతం ఏర్పడిన అల్పపీడనంతో పాటు ఇటు మరాఠ్వాడా మీదుగా కూడా ద్రోణి కొనసాగుతుందని, దీని ప్రభావం వల్ల ఈరోజు రేపు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా శ్రీనివాస్ గారు వివరిస్తున్నారు. అయితే భారీ వర్షాలకు అవకాశం లేదని చెప్పేసి కూడా ఆయన చెప్తున్నారు. అంతేకాకుండా వింటర్ సీజన్ ముగిసిందని, ఇక మార్చి నుంచి క్రమంగా ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా ఆయన అంచనా వేస్తున్నారు. కెమెరామెన్ రాజేంద్రతో శ్రీనివాస్, వన్డే తెలుగు, హైదరాబాద్.